విశాఖ క్రికెట్ స్టేడియం పేరు చుట్టూ రాజకీయ వివాదం రాజుకుంది. రాజశేఖర రెడ్డి పేరు తొలగించడంపై నిరసనలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. పేరు ఎందుకు మార్చారో ప్రజలకు ఏసీఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంది. మరి ఏసీఏ ఏం చెప్పబోతుంది? లెట్స్ వాచ్. క్రికెట్ తో సంబంధం లేని వివాదంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చిక్కుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో ఉన్న విశాఖ ఇంటర్నేషనల్ స్టేడియం పేరు మార్పు రచ్చరాజేసింది. పీఎం పాలెంలో 2003లో స్టేడియం అందుబాటులోకి వచ్చింది. 2005లో భారత్ పాకిస్తాన్ మధ్య ఫస్ట్ వన్డే జరిగింది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ ఇక్కడ మ్యాచ్లు జరుగుతున్నాయి. టీమిండియా ప్లేయర్లకు మరుపురాని విజయాలు అందించింది. బీసీసీఐ అజమాయిషీ కింద కొనసాగుతున్న ఈ స్టేడియం నిర్వహణ బాధ్యతను ఏసీఏ, వీడీసీఏ చూస్తున్నాయి. ఐపీఎల్ ఈ సీజన్లో 2 కీలక మ్యాచ్లకు కూడా విశాఖ స్టేడియం వేదికయ్యింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీఏలో కీలక మార్పులు జరిగాయి. పాలకవర్గంలో క్రికెట్, పొలిటికల్ రంగాలకు చెందిన వారితో కమిటీ ఏర్పాటైనా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ స్టేడియం పేరును అకస్మాత్తుగా మార్చడం వివాదానికి దారితీసింది. ఇటీవల స్టేడియం అభివృద్ధి పనులు చేపట్టింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఆధునిక వసతులు కల్పించడం కోసం మార్పులు చేసింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఏసీఏ, వీడీసీఏ అని ఉండే స్టేడియం పేరు మారింది. ఏసీఏ, వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం అనే బోర్డులు ఏర్పాటయ్యాయి. క్రీడా రంగానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన సహకారానికి గుర్తుగా 2009 సెప్టెంబర్ 14న స్టేడియం పేరును వైఎస్ఆర్ ఏసీఏ, వీడీసీఏ స్టేడియంగా అప్పటి పాలకవర్గం నిర్ణయించింది. 15 ఏళ్లుగా ఇదే పేరు కొనసాగింది. వైసీపీ అధికారంలో ఉండగా మెయిన్ గేట్ దగ్గర వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఇప్పుడు పేరు మారుస్తూ ఏసీఏ తీసుకున్న నిర్ణయం వెనక రాజకీయ దురుద్దేశం ఉందనేది వైసీపీ ఆరోపిస్తోంది. స్టేడియం దగ్గర ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చింది. దానికి ఆ రోజు 2009లో ఆ రోజు ఏసీఏ వారు నిర్ణయం తీసుకుని తీర్మానం చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఆ రోజు ఏదో గవర్నమెంట్ ఏదో జీవో ఇచ్చి వాళ్ళ మీద రుద్దింది కాదు, లేదా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమం కాదు. ఈ రోజు వారి పేరు తొలగించడం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తీసుకొచ్చిందా, లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చెప్పి ఏసీఏ ఏమైనా ఇటువంటి నిర్ణయం తీసుకుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారు అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ దాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. మరోవైపు రిపేర్ల తర్వాత స్టేడియం దగ్గర వైఎస్ఆర్ పేరును మళ్లీ ఏర్పాటు చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ వివాదంపై ఏసీఏ, వీడీసీఏ స్పందించలేదు. దీంతో వైసీపీ నిరసనలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయా అనే టెన్షన్ కనిపిస్తోంది.